పదవుల కేటాయింపు ఆ జిల్లా కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తికి కారణమైంది. పార్టీ నాయకత్వం తీరుపై రగడ రాజుకుంటోంది. మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్ర కమిటీలో పదవుల వ్యవహారం అస్తం పార్టీలో సెగలు పుట్టిస్తోంది. కాంగ్రెస్కు సేవ చేసిన వారిని పక్కన పెట్టారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే, ఇచ్చిన పదవి నచ్చలేదని మరికొందరు అసహనంతో ఉన్నారు. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? అసంతృప్తితో ఉన్న నేతలు ఎవరు? టీపీసీసీ అసలేం చెబుతోంది? ఓరుగల్లు కాంగ్రెస్ లో అగ్గి రాజుకుంటోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవుల కేటాయింపుపై హస్తం పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏ ఒక్కరికి చోటు దక్కకపోవడంపై కాంగ్రెస్ క్యాడర్ డీలా పడింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలో ఒకరికి అవకాశం వస్తుందని ఆశించినప్పటికీ అధిష్టానం రిక్తహస్తం చూపింది. మరోవైపు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా ఊహించని నేతలకు పదవులిచ్చింది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న వారికి మొండిచేయి చూపటం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని స్టేషన్ ఖన్పూర్ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన సింగాపురం ఇందిర, పార్టీ నేత కూచన రవళి, కాంగ్రెస్ వరంగల్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో పాటు ఎంపీ సీటును త్యాగం చేసిన దొమ్మాటి సాంబయ్య, పెరుమాండ్ల రామకృష్ణ, గత ఎన్నికల్లో పరకాల టికెట్ను త్యాగం చేసిన గాజర్ల అశోక్తో పాటు పలువురు నేతలకు టీపీసీసీలో పదవులు ఆశించారు. కానీ అవకాశం రాకపోవడంతో వీరి అనుచరుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యుల పదవులను ప్రకటించాల్సి ఉండటంతో కొందరికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అధిష్టానం తనకు ఇచ్చిన వైస్ ప్రెసిడెంట్ పదవిపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 11 సంవత్సరాల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, 8 ఏళ్లు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పటికీ ఆశించిన పదవిని ఇవ్వలేదన్న ఆవేదన ఈయనలో కనిపిస్తోంది. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తే రిక్తహస్తం చూపించారన్న అసంతృప్తి ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖతో రాజకీయ విభేదాలు ఉన్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వటం కొండా వర్గీయులకు మింగుడు పట్టలేదట. ఇరు వర్గాలు పరస్పరం విమర్శించుకుంటూ కత్తులు దూసుకుంటున్న క్రమంలో ఈయనకు పదవి ఇవ్వటంపై సురేఖ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. టీపీసీసీ కార్యదర్శిగా పనిచేసిన మీసాల ప్రకాష్, మంత్రి ముఖ్య అనుచరుడు గోపాల నవీన్ రాజు, కాంగ్రెస్ సీనియర్ నేత అయ్యూబ్ తో పాటు పలువురు నాయకులు పార్టీ పదవిపై నజరు పెట్టారు. అయితే అనూహ్యంగా సారయ్యకు రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవిని ఇవ్వటంతో తూర్పులో రాజకీయ తుఫాన్ రావటం ఖాయమనే చర్చ సాగుతోంది. అలాగే నర్సంపేట నియోజకవర్గం నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న కత్తి వెంకటస్వామికి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వటంపై స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అనుచరుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2014లో నర్సంపేట కాంగ్రెస్ టికెట్ దొంతిని కాదని కత్తికి కేటాయించారు. దీంతో మాధవరెడ్డి ఇండిపెండెంట్ గా బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ కు అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. అప్పటి నుంచి కత్తితో దొంతికి విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంకటస్వామికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వటంపై దొంతి వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం ఎక్కువ పోటీ ఉంది. కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా సభ్యులుగా ఉంటారు. దీంతో కొందరు నేతలు ఈ పోస్టుల కోసం లాబింగ్ చేసుకుంటున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య తదితరులు రేసులో ఉన్నారు. రాజకీయ సమీకరణాలు కుదరకపోవడంతో నాయనికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు బదులు వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని అంటారు. ఎంపీ బలరాం నాయక్ కూడా కీలకమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఇటీవలే చోటు కల్పించారు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఎస్సీల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారనే చర్చ సాగుతోంది. దొమ్మాటి సాంబయ్యతో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య, సింగాపురం ఇందిరతో పాటు పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏ సామాజిక వర్గం నుంచి ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ కాంగ్రెస్ క్యాడర్లో నెలకొంది. మొత్తంగా మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ పదవుల ప్రకటనతో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార పార్టీలో అలజడి సృష్టిస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం దీన్ని ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.